అవునా మీ పేరు? నా పేరు మోహన్ రావు అండి. నేను కాంట్రాక్టర్ని ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్? మనది సెక్యులర్ స్టేట్ అండి ఎక్కువగా. అసలు కంట్రీయే సెక్యులర్ కంట్రీ. ఆంధ్ర అంటే మరీ సెక్యులరిజం ఎక్కువ. దానికి తగ్గట్టు ఈ చంద్రబాబుని సపోర్ట్ చేయడానికి ఈ నెలేమో అన్సెక్యులర్ ఆయనతో కలిశారు, అంటే బీజేపీతో కలిశారు. బీజేపీ అంటే మతతత్వ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు వేయాలని అనుకున్నా వేయడానికి అవకాశం ఉంది. దీనికి వేసినా ఆయనకి వెళ్ళినట్టే కదా. మరి అలా ఇప్పుడు దేనికి వేయాలి చెప్పండి? అంటే వైసీపీకి వస్తుంది. దేనికి అంటే వైసీపీ ఏమో ప్రజా సంక్షేమం అని అంటున్నాడు కానీ పంచుతున్నాడు ఉంచుకుంటున్నాడో తెలియట్లా. అది వేరే విషయం. పంచుతున్నాడు అని అనుకుంటున్నారు జనాలు. సరే పంచుతాడు ఉంచుతాడు, అది వేరే విషయం. అయితే అభివృద్ధి జరగట్లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో. అసలు అభివృద్ధి లేదండి. సంక్షేమం అని కొనటానికి డబ్బులు ఇచ్చాడే కానీ ఆ డబ్బులు సంపాదించుకునే విధానం తెలియజేయాలి. తీసుకునే వాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు కదా, ఇస్తున్నారని తీసుకోకుండా ఉండట్లేదు కదా. ఇస్తే ఎవరైనా ఇప్పుడు మీరు ఇచ్చినా నేను తీసుకుంటాను, ఎవరైనా తీసుకుంటాను. ఇచ్చి కూడా మళ్ళా ప్రభుత్వం అదే ఆయన ఇస్తాను అంటున్నాడు కదండి. మనకు కావాల్సింది ఏంటంటే సంపద సృష్టించే విధానం నాయకులు చేయట్లా. సంపద సృష్టించే విధానం చెప్పాలి. ఇప్పుడు నాకు జాబ్ ఉందనుకోండి, మీరు ఇచ్చేటప్పుడు నాకు అవసరంలా, నేనే చేసుకుంటాను. అసలు ఆ జాబే లేకుండా చేశారు. సెక్యులరిజానికి తూట్లు కొట్టారు. ముగ్గురు కలవడం తప్పు. చంద్రబాబు అలా ఉన్నా గెలిచిపోయాడు. అనవసరంగా ముగ్గురితో పొత్తు పెట్టుకొని తప్పని పరిస్థితులు మళ్ళీ వైసీపీని సపోర్ట్ చేస్తున్నారు జనాలు. నేను కాదు, జనాలు అనే మాట. కాబట్టి రాజధానులు 3 ఉంటే బెస్ట్ అంటారా, 1 ఉంటే బెటర్ అంటారా? ముగ్గురిని చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఒకదాన్నే ఏడవలేవు, ముగ్గురిని చేసుకుంటాను ఎట్లా కాదు కదా. అది తప్పు. ఒకటి ఉంటేనే బాగుంటుంది. ఆంధ్రలో రోడ్లు బాగాలేవంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అన్నారు? టీడీపీ వాళ్ళు కావాలని చెప్తున్నారా? ఆంధ్రాలో రోడ్లు నాకు కారు ఉందండి. ఆంధ్రాలో రోడ్లు ఎక్కడ బాగుంది? డెవలప్మెంట్ లేదనేది అదే. ఎక్కడికి వెళ్ళినా డెవలప్మెంట్. చాలా మంది చచ్చిపోయిన దాఖలాలు ఉంటాయండి. ఆంధ్రాలో చచ్చిపోతున్నారు రోడ్లు బాగుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ చేసి చూపిస్తా అంటున్నారు, దానికి ఏమంటారు? నమ్మాలి అవుతే కూడా తెలియట్లేదు. అంటే మరి ఇప్పుడున్న పరిస్థితి సిచ్యువేషన్ చూస్తే ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఏ పార్టీ వచ్చినా చేయడానికి రూపాయలు ముందు సంపద క్రియేట్ చేయమని మా ఒపీనియన్ అది. ఆంధ్రాలో ఒపీనియన్ కూడా అదే. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారండి, పక్కన ఏదైనా గొడవ వస్తే కొట్టుకుందాం కానీ అన్నదమ్ముళ్ళ విడిపోయినా కానీ కలిసి ఉన్నాం గొడవ వస్తే అంటున్నాడు. నిన్నే వైజాగ్లో మీటింగ్ పెట్టారు. సో కాంగ్రెస్ వస్తే మళ్ళీ డెవలప్ చేస్తుందని ఆలోచించే పరిస్థితి వీళ్ళిద్దరు లేకుండా చూసుకోమనండి. కాబట్టి కాంగ్రెస్ కొనసాగుతున్న ఆంధ్రాలో అంటున్నారు. మళ్ళీ ఆ రోజులు రాకుండా చూసుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తాము. మళ్ళీ ఓవరాల్గా ఏం చెప్తారన్న? ఓవరాల్గా ఏం లేదండి. ఉన్న దాంట్లో ఒక పార్టీ అంటే ఏ పార్టీ రావాలని మీరు చెప్తారు? ఏ పార్టీ రావాలని మనం చెప్పాలనుకోవడం కాదు. జనం డిసైడ్ చేయాలి, చేస్తున్నారు. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జనం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.